హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్ రాజ్. ఈరోజు మనం ఏ వెబ్సైట్స్ అనేవి సెక్యూర్గా ఉంటాయి, ఏ వెబ్సైట్స్ అనేవి ఇన్సెక్యూర్గా ఉంటాయి అని ఒకసారి మనం చూద్దాం. యాక్చువల్గా మనకు తెలిసినంత వరకు HTTPS అనే ఈ సింబల్ ఉన్న వెబ్సైట్స్ అన్ని గ్రీన్ కలర్లో, ఈ లాక్ సింబల్ ఉన్న వెబ్సైట్స్ అన్ని సెక్యూర్. అండ్ మనకి ఏవైతే లాక్ సింబల్ అనేవి లేవో ఇవన్నీ HTTPS అనేవి లేకుండా HTTP అనే వర్డ్స్ మీద పనిచేసేవన్నీ కూడా ఇన్సెక్యూర్గా మనం ఫీల్ అవుతాం. సో యాక్చువల్గా HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎస్ అనేది సెక్యూర్కి వాడతాం. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని చెప్పేసి వాడతాం. అసలు ఈ వెబ్సైట్స్ అనేవి ఎందుకు సెక్యూర్ అనేది మనం ఒకసారి చూద్దాం. యాక్చువల్గా HTTPS అనేవి వెబ్సైట్స్ అనేవి సెక్యూర్ అని చెప్పి మనం గ్యారంటీగా చెప్పలేం. HTTPS అనేది ఒక SSL సర్టిఫికేట్తో వస్తుంది. ఈ HTTPS అనేది ఏం చేస్తుందంటే మనకి మరియు ఆ వెబ్ సర్వర్కి మధ్యలో ఒక టన్నలింగ్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ టన్నలింగ్ ఏంటంటే మనం ఒక బ్యాంక్ పాస్వర్డ్ని కానీ టైప్ చేస్తున్నట్టయితే ఆ పాస్వర్డ్ని ఒక వర్డ్తో పెట్టి, మీరు ఒక పాస్వర్డ్ టైప్ చేస్తున్నారు, మీ పాస్వర్డ్ ఏమాత్రం PASS 123 అయినట్లయితే దాన్ని ఇంకో వర్డ్తో మిక్స్ చేసి దాని యొక్క బిట్ రేట్ని ఒక వేరే వర్డ్ అంటే 123 లేదా ఏదో ఒక వర్డ్ లేదా నెంబర్ కోడింగ్తో మిక్స్ చేసి దాని బిట్ రేట్ ఎంతైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. దీని బిట్ రేట్ వచ్చేసి దీని బిట్ రేట్ అనేది ఇక్కడ చూపించట్లేదు మనకి, ఇక్కడ చూడొచ్చు. దీని బిట్ రేట్ వచ్చేసి 128 బిట్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి చూపిస్తుంది. మనం ఏదైతే వర్డ్ ఇచ్చామో ఆ వర్డ్ని 128 బిట్ ఎన్క్రిప్షన్లోకి మార్చేసి దాని దగ్గర ఉన్న కోడ్తో 128 ఎన్క్రిప్షన్లోకి మార్చేసి ఆ టోటల్ వర్డ్ని సర్వర్కి అవతల సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ సర్వర్ మళ్ళీ దాన్ని డీక్రిప్ట్ చేసుకుని దానికి కావాల్సిన డేటాను తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్లో అవతల వైపు ఉన్న సర్వర్లో ఒక హ్యాకర్ కానీ ఎవరైనా కానీ ఉన్నట్లయితే అవతల వైపు ఉన్న సర్వర్లో మధ్యలో ఉన్న ఎటువంటి హ్యాకర్కి కూడా మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసేందుకు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మీరు పంపించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది. అవతల వైపు ఉన్న పర్సన్ కానీ ఒక హ్యాకర్ కానీ అయినట్లయితే, లేదా ఏమాత్రం మీ డేటాని దొంగలించి మీ బ్యాంక్లో ఉన్న మనీని కానీ డ్రా చేయడానికి ప్రయత్నించే పర్సన్ అయినట్లయితే గ్యారంటీగా మీ డేటా అన్సెక్యూర్ అని చెప్పొచ్చు. HTTPS ఉన్నప్పటికీ కూడా అది అన్సెక్యూర్ సైట్ అయి ఉండొచ్చు. సో HTTPS అనేది కేవలం ఒక SSL సర్టిఫికేట్, అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అనే సర్టిఫికేట్. సెక్యూర్ సాకెట్ లేయర్ అంటే ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది, అంటే ఒక టన్నల్ని ఫామ్ చేస్తుంది మీ నుంచి ఆ సర్వర్కి మాత్రమే. అంటే మధ్యలో వచ్చిన ఎటువంటి హ్యాకర్కి కూడా మీ ఇన్ఫర్మేషన్ తెలియకుండా స్టోర్ చేసుకోవడానికి మాత్రమే. మనం ఒకసారి ఈ SSL సర్టిఫికేట్స్ని మనం కూడా కొనుక్కుని మన వెబ్సైట్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవి చాలా తక్కువ కాస్ట్లోనే మనకు దొరుకుతాయి. దగ్గర వచ్చేసి 3000 నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు 56.90 అనేది మన ఇయర్లీ కాస్ట్. 3000 రూపాయలు నెలకి కడితే, ఒకవేళ కట్టిన వాడు దొంగ అయితే, ఒకవేళ తనే హ్యాకర్ అయితే మీ డేటాని మీకు సెక్యూరిటీ చూపిస్తూ వాడు మీ డేటాని దొంగలించేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక సైట్ని నమ్మే ముందు దాని యొక్క రివ్యూస్ని కానీ చూడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఫేస్బుక్ని, గూగుల్ని వీటిని యాక్సెస్ చేయడం వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. మీరు ఒక ఫేస్బుక్ కానీ ఓపెన్ చేసినట్టయితే మీ ఫేస్బుక్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఫేస్బుక్ యొక్క ఎన్క్రిప్షన్ 128 క్లాస్ 3 సర్టిఫికెట్ వాడుతున్నారు, వెర్షన్ సర్టిఫికెట్. ఇక్కడ మీరు గూగుల్ని చూసినట్టయితే గూగుల్కి దానికంటూ ఒక సర్టిఫికెట్ ప్రొవైడేషన్ అథారిటీ అనేది గూగుల్కి ఉంది. కాబట్టి గూగుల్ ఇంటర్నెట్ అథారిటీ అని చెప్పేసి ఒక సర్టిఫికెట్, దానికంటూ ఒక సర్టిఫికెట్ ప్రొవైడ్ చేసుకునే అథారిటీ ఉంది. కాబట్టి గూగుల్ దాని యొక్క ఓన్ సర్టిఫికెట్ని వాడుకుంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ సర్టిఫికెట్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఇంటర్నల్ సర్వర్కి, పబ్లిక్ వెబ్సైట్స్కి, ఎక్స్టర్నల్ సర్వర్స్కి, ఈకామర్స్ వెబ్సైట్స్కి, మల్టిపుల్ సబ్ డొమైన్స్కి, అంటే వైల్డ్ కార్డ్ అంటే మొత్తం మీ దగ్గర ఉన్న అన్ని సబ్ డొమైన్స్కి కూడా దీన్ని అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా మనకి SSL అనేది మన వెబ్ సర్వర్లోకి ఇన్స్టాల్ చేసుకుంటాం. అదే HTTPS అనే లింక్కి పాయింట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ HTTPS లింక్ అనేది మీ వెబ్ సర్వర్లో 443 అనే పోర్ట్ ఎనేబుల్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ HTTPS హైపర్ టెక్స్ట్
ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనే ఇది పనిచేసేందుకు ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. అదేవిధంగా సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.